హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిని ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే చూస్తున్నారా, ఎగ్ రైస్. అందరికీ పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఎగ్ రైస్ అండి. ఒకటండో చెప్తున్నాను, ఈ ఎగ్ రైస్ అయితే పిల్లలు కానీ ఎవరైనా సరే అండి, బ్యాచులర్స్ అయితే మరీ ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. బాండిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఫస్ట్ హీట్ అవ్వగానే తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా, నేను మామూలుగా చెప్తుంటాను కదండి, బ్రౌన్ కలర్లోకి రావాలని. బ్రౌన్ కలర్లోకి వస్తేనే టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఇందులోకి కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ అండి, బ్రౌన్ కలర్ రావడానికి. అది అలాగే కొద్దిగా మిర్చి అండి. ఈ మిర్చి ఏంటి, పండు మిర్చి అయితే ఇంకా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పండు మిర్చి కొద్దిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసాక తర్వాత కరివేపాకు అయిన తర్వాత కొద్దిగా పసుపు అండి. పసుపు వేసాక ఎక్కువ కలబెట్టకండి, పసుపు వేస్తూనే, లేకపోతే ఇంకా మాడు వాసన వస్తుంది. కారం వేసేసుకొనేసి ఎగ్స్ పెట్టేసేయండి. ఎగ్స్ వేసాకండి వెంటనే కలబెట్టమాకండి, అలాగే వదిలేసేయండి. తర్వాత ఈ టైంలో కలబెట్టండి. ఈ టైంలో కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు అన్నీ వేసేసుకొని, కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఇప్పుడు రైస్ వేసుకోండి, కలబెట్టేసేయండి. అయిపోయింది. మీకు ఇష్టమైన ఎగ్ రైస్ రెడీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.